అమ్మ హనుమంతుల వారు సీతమ్మని గమనిస్తున్నారు కదా! హ్మ్. అయితే రావణాసుడు పనిష్మెంట్ ఇచ్చారా? పనిష్మెంట్ ఇవ్వలేదు గానీ, రాక్షస స్త్రీలందరికీ చెప్పారు కదా! 10 నెలలయిపోయింది. మీరింతవరకు ఏమీ చేయలేదు. ఇకపై గనక తను నన్ను ఇష్టపడేలా మీరు చేయకపోతే తనకి పనిష్మెంట్ ఇవ్వండి అన్నారు కదా! అప్పుడు అక్కడున్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా వెళ్లి సీతమ్మ దగ్గరికి పక్కన కూర్చొని చెప్తున్నారంట. దేవ, నాగ, గంధర్వ రాక్షసుల్ని గెలిచినటువంటి వీరుడు, 6 ప్రజాపతులలో ఒకడు, పులస్తుని వంశంలో పుట్టినటువంటి వాడు. అసలు మా రావణ బ్రహ్మ గురించి నీకేం తెలుసమ్మా సీతమ్మ అని చెప్పి రాక్షసులందరూ చెప్తున్నారంట. కొన్ని వేల మంది భార్యలున్నవాడు, అతన్ని మించిన వీరుడు లేడు. అందరు దేవతలతోనూ యుద్ధం చేసినటువంటి వాడు, ఇలా చెప్పుకుంటూ అతని గొప్పలన్నీ చెప్పుకుంటూ, అలాంటి వ్యక్తి దశకంఠుడు వచ్చి నిన్నే కోరుతున్నాడు, నువ్వే కావాలంటున్నాడు. రాముడంటే అడవుల పాలైపోయాడు, కందమూలాలు తింటున్నాడు. అతనితో కంపేర్ చేస్తే గనక తపోబలంతో పాటు, ధనబలంతో పాటు ఇంత ఆధిక్యత ఉన్నటువంటి ఇంత పెద్ద సామ్రాజ్యపు ప్రభువు నువ్వు కావాలి, నీకు పట్టం కడతాను, నా పట్టమహిషం చేస్తాను రా అంటే గనుక నువ్వెందుకు ఒప్పుకోవటం లేదు? ఒప్పుకో అని చెప్పి ఆవిడకి చెప్తున్నారంట. కానీ అక్కడ ఉన్నదెవరు? సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి చెప్పిందంట. ఏమని? చంద్రుడికి రోహిణి ఎలాగో, సచీ పురంధరులు ఎలాగో, అలాగే నా రాముడికి నేను, నాకు నా రాముడు. నా ఎడమకాలి గోరు కూడా అతని తాకనివ్వను నేను అని చెప్పి సీతమ్మ తల్లి చెప్పారు. అతనికి నేను ఎప్పటికీ ఎస్ అని చెప్పను అని చెప్పేసి రావణాసుడికి రాక్షస స్త్రీలందరికీ చెప్పేసిన తర్వాత, ఈవిడ వినట్లేదని చెప్పి వాళ్ళందరూ కొంచెం పక్కకు వెళ్ళిన తర్వాత ఏ చెట్టు కింద అయితే కూర్చుందో ఆ చెట్టుని గట్టిగా పట్టుకొని ఏడ్చేశారట. ఎందుకు రామయ్య, 10 నెలలుగా నీ నామమే జపిస్తున్నాను, నా మాట నా ప్రార్థన నీ వరకు చేరటం లేదా? నువ్వు రావాలి కదా, ఈ పాటికే రావణ సంహారం జరిపించాలి కదా, రావణ కుంభకర్ణులు నువ్వు చంపేయాలి కదా, ఇంత చేసినందుకు గాను నువ్వెందుకు ఇంకా రాలేదు, నా ప్రార్థన ఎందుకు నువ్వు ఇంకా మన్నించలేదు అని చెప్పి ఏడ్చేశారంట. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, అసలు బ్రహ్మదేవుడు నన్ను ఎలా పుట్టించాడు, నా గుండె ఇంత రాతిగా ఎందుకు ఉంచేశాడు, నేను ఇంత బాధపడుతున్నాను, నాకు ఇంత పెద్ద కష్టం వచ్చిన తర్వాత కూడా నాకు చచ్చిపోవాలని ఎందుకు అనిపించడం లేదు, నేను ఇప్పుడు చనిపోవాలి అని చెప్పేసి అనుకున్నారంట. అంత మనస్తాపానికి గురైపోయారంట. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? హనుమయ్య. చెట్టు మీద నుంచి గమనిస్తున్నటువంటి హనుమయ్య సీతమ్మ తల్లి ప్రార్థనకు సంబంధించి సమాధానం చెప్పగలిగారా? తెలుసుకుందాం. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకతకి. లెల్లు బాయ్, జాగ్రత్త.